దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభువునందు ప్రియులరా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభములు. 18వ తేదీ ఫిబ్రవరి మాసము 2025వ సంవత్సరం. ఈరోజు దేవుడు నిన్ను ప్రేమించి నీకు ఇస్తున్న గొప్ప వాగ్దానం అనొచ్చు, లేకపోతే ఆయన ప్రణాళిక కావచ్చు, లేకపోతే నిజంగా మన జీవితంలో మనము తెలుసుకుంటే జరిగే కార్యం కావచ్చు. ఏంటంటే, మీరు కడుపారా తిని తృప్తి పొందెదరు. మీరు కడుపారా తిని తృప్తి పొందెదరు. ఇది వాగ్దానము. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 25వ వచనం. అయితే పూర్తి వచనం ఎలా ఉందంటే, మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించున్నట్లు, చూసారా, నేను పంపిన మిడతలు, గొంగలి పురుగులు, పసరు పురుగులు, చీడ పురుగులు అను నా మహాసైన్యము తినివేసిన సంవత్సరముల పంటను నీకు మళ్ళా ఇస్తాను. అంటే నీవు అప్పటి వరకు తృప్తి అనేది లేకుండా, నిజంగా వాక్యం వింటున్న మన తల్లులు ఎన్నాళ్ళైంది కదా కడుపు నిండా తిని, బిడలు తింటే చాలు అనుకుంటున్న నీవు, ఎన్నోసార్లు నేను చెప్పాను, మనము ఆకలేస్తే అన్నం తింటాము. అయితే ఆకలి తీరుతుందో లేదో తెలియదు, కానీ మన బిడ్డలు తింటే మన కడుపు నిండుతుంది. కానీ మన నిమిత్తము 10 మంది తింటే మన హృదయం నిండుతుంది. ఈరోజు తృప్తి అనేది లేక కష్టపడుతున్నాం, కానీ ఏది ఇష్టపడలేక జీవితం కనుక అలా బతికేస్తూ ఏదో ఆరాటం, తెలియని దానికి పోరాటం వెళ్ళిపోతున్న మనము ఈరోజున నీ జీవితంలో మిడతలు, పసరు పురుగులు, గొంగల పురుగులు, చీడ పురుగులు, చెక్కని చెద తినేస్తుంది. మనందరికీ తెలుసు, ఇనుమును తుప్పు పట్టేస్తుంది, చిమ్మెట తినేస్తుంది అని బైబిల్ చెప్పబడింది. కానీ గ్రహించుకోలేకపోతున్నాము. ఈ వాక్యము ఇంగ్లీష్లో ఎలా ఉందంటే, జోయల్ 2:26 అంటే 26లో ఉంది. ఏమని రాసి పెట్టబడింది? న్యూ ఇంటర్నేషనల్ వర్షన్. యూ విల్ హ్యావ్ ప్లెంటీ టు ఈట్. ఎక్కడుంది మన దగ్గర చెప్పండి? ఇలా జీతం వస్తాం, చిల్లు సంచిలో వేసినట్టు అలా వెళ్ళిపోతుంది. దేవునికి ఇవ్వడానికి కూడా ఉండవు. తాగుడు 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 అని నాకు ఎక్కువ కంప్లైంట్స్ వచ్చేది. పిల్లలు తాగుడికి అలవాటైపోయారు, పాడైపోయారు. దేవుని కార్యాలు ఎన్ని చెప్పినా లేవండి అయ్యగారు ఇవ్వడానికి నా దగ్గర. కారణం ఎందుకంటే చిల్లు సంచిలో వేసినట్టు వెళ్ళిపోతుంది. అమ్మా అది కష్టమైన తీయమ్మా, తీయలేనయ్య గారు, నా వల్ల కాదు. నా దేవుడికి తెలీదా నేను పడుతున్న వేదన? కరెక్టే, కానీ దేవుడు ఇలా చెప్తున్నాడు కదా. దేవుడు ప్రేమామయుడే, తెలీదు. యూ విల్ హ్యావ్ ప్లెంటీ టు ఈట్ అంటిల్ యు ఆర్ ఫుల్. అంటే నీవు ఇంకా 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 వస్తూనే ఉంటుంది, ఊరుతూనే ఉంటుంది. And you will praise the name of the Lord your God. నీవు నీ దేవుడైన యెహోవాను నీవు స్తుతించేటట్లుగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. Who has worked wonders for you. ఆయన నీ కొరకు వింత కార్యములను చేస్తాడు. Never again will my people be shamed. అంటే నా ప్రజలు ఇంకా ఎన్నడూ సిగ్గునందరు అని ఈ వాక్యాలు చెప్పబడుతున్నాయి. అయితే ఈ వాక్యాలు మనం చూసినప్పుడు యోవేలు గ్రంథము 2వ అధ్యాయం ఎక్కడి నుంచి ప్రారంభించబడుతున్నాయి అని మనం చూసినప్పుడు, ప్రభువునందు ప్రియులరా, 21వ వచనం నుంచి ఈ ఆశీర్వాదాలు 7-fold బ్లెస్సింగ్స్ రాశారు. ఏమిటంటే, దేశమా భయపడక సంతోషించి గంతులు వేయము. నెంబర్ 1, భయపడము వద్దు. నెంబర్ 2, నీవు సంతోషముతో గంతులు వేస్తావు. నెంబర్ 3, యెహోవా గొప్ప కార్యములు చేసింది కనుక ఇప్పుడు నీకు 7-fold బ్లెస్సింగ్స్
ఏ విధముగా వస్తాయి అని అంటే, అప్పటి వరకు భయముతో, దిగులుతో, బెంగతో ఏది ఏమవుతుందా అని ఉన్న నీ స్థితి ఇప్పుడు ఇక్కడ చెప్పబడుతుంది 22వ వచనం నుంచి, పశువులారా భయపడకుడి, గడ్డి బీళ్లలో పచ్చిక మొలుచును, చెట్లు ఫలించును, అంజూరపు చెట్లు, ద్రాక్ష చెట్లు సమృద్ధిగా ఫలించును అని చెబుతూ, సియోను జనులారా ఉత్సహించి మీ దేవుడైన యెహోవా యందు సంతోషించుడి. నిన్న నేర్చుకున్నాం, ఆనందించుడి. తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షం మీకు అనుగ్రహించును. నెంబర్ 1, వాన కురిపించి పూర్వమందు వలె తొలకరి వర్షము కడవరి వర్షము మీకు అనుగ్రహించును. నెంబర్ 2, కొట్లు ధాన్యముతో నిండును. నెంబర్ 3, క్రొత్త ద్రాక్షారసము, క్రొత్త తైలము గానుకలకు పైగా పొర్లిపారును. కనుక మీరు కడుపారా తిని తృప్తి పొంది, మీరు మీ కొరకు వింత కార్యములను దేవుడు చేస్తున్నాడు. కనుక ప్రభునందు ప్రియులారా, ఇక్కడ మనము 7-fold బ్లెస్సింగ్స్ చూసినప్పుడు మనము ఈ విధముగా చూస్తున్నాం. 1, భయం అనేది తీసేస్తున్నాడు. నెంబర్ 2, సిగ్గుపడనివ్వకుండా చేస్తాడు. నెంబర్ 3, మీ కొట్లు ధాన్యముతో నిండుతాయి. నెంబర్ 4, వర్షాన్ని ఇస్తాడు. నెంబర్ 5, మీరు కడుపారా తిని తృప్తి పొందుతారు. నెంబర్ 6, వింత కార్యములను దేవుడు మీ కొరకు చేస్తాడు. నెంబర్ 7, మీరు సంతోషించి ఆనందించి గంతులు వేస్తారు. ఈ విధముగా 7-fold బ్లెస్సింగ్స్ దేవుడు నిన్ను నన్ను నింపాలని ఇష్టపడుతున్నాడు. అయితే ఇక్కడ ఈ వాక్యము మనము నిర్గమకాండము 16వ అధ్యాయము ఈరోజు మనము నేర్చుకోబోతున్నాం. అయితే ముందు ఒకసారి చూసి తర్వాత వెనక్కి వద్దాం. నిర్గమకాండం 16:7, యెహోవా మీద మీరు సనిగిన సనుగులను ఆయన వినుచున్నాడు, ఉదయమున మీరు యెహోవా మహిమను చూచెదరు. ఎక్కడ చెప్పబడుతుంది ఈ మాట అని మనం చూసినప్పుడు, నిర్గమకాండము 16వ అధ్యాయం మనం చూసినప్పుడు, ఇశ్రాయేలు సమాజం అంతయు ఎలీము నుండి ప్రయాణమై ఐగుప్తు దేశములో నుండి బయలుదేరిన 2వ నెల సీనాయికి ఎలీముకు మధ్య ఉన్న సీను అరణ్యమునకు వచ్చారు. అయితే అక్కడ వారికి ఆహారము దొరకలేదు. కనుక వీళ్ళు మరలా తిరగబడుతున్నారు. మేము మాంసము వండుకుని కొండల యొద్ద కూర్చుండి తృప్తిగా ఆహారము తినినప్పుడు యెహోవా చేతి వలన ఎందుకు చనిపోలేదు? ఈ సర్వ సమాజమును ఆకలి చేత చంపుటకు ఈ అరణ్యములోనికి మమ్మను మీరు తోడుకుని వచ్చి ఉన్నారు. కనుక యెహోవా మోషేను చూచి, ఇదిగో నేను ఆకాశము నుండి మీ కొరకు ఆహారము కురిపించెదను, కానీ నేను వారిని పరీక్షిస్తాను అని చెప్పి, ఆ యొక్క 6 దినములు వారు కూర్చుకోవాలి. అయితే 6వ దినమున వారు రెండంతలు కూర్చుకోవాలి. 7వ దినమున వారు పనికి వెళ్ళకూడదు అని దేవుడు ఇక్కడ ఒక టెస్టింగ్ పీరియడ్ వాళ్ళకి పెట్టాడు. అయితే ఇక్కడ మోషే చెప్పిన ప్రకారము ఏమని చెప్తున్నాడు? 8వ వచనము, మీరు తినుటకై సాయంకాలమున మాంసము, ఉదయమున చాలినంత ఆహారము యెహోవా మీకు ఇయ్యగా, మీరు ఆయన మీద మీ సనుగులను మేము ఏ పాటి వారము అని చెప్పుతూ, ప్రభునందు ప్రియులారా, ఎప్పుడైతే ఆ యొక్క ఆకాశము నుండి ఆహారము వారికి కురిపించబడిందో, ఆ యొక్క ఆహారము పేరు వారు ఏమన్నారు అంటే, ఉదయం ఏం జరిగిందంటే, ఇక్కడ చెప్పబడుతున్న వాక్యము ప్రభునందు ప్రియులారా, యెహోవాను నేనే అని మీరు తెలుసుకున్నట్లు ఆ యొక్క ఆ పాలెమును పూరేళ్లు వచ్చి కప్పినియండి. ఉదయమున మంచు వారి పాలెము చుట్టూ పడి ఉండిందండి. ఆ యొక్క ఎలా ఉందంట? కొత్తిమీర గింజ వలె ఉందన్నమాట. కనుక వారు ఇది ఏమైనది తెలియక, ఇదేమి కనుక దాని పేరేంటి? మన్నా. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వారికి దేవుడు పరీక్షిస్తున్నాడు. మళ్ళా వెనక్కి వద్దాం. అయితే ఇక్కడ ఇంకొక వాక్యం ఉంది. ఆ యొక్క లేవియ కాండము 26, అక్కడ ఏమని రాయబడిందంటే, నేను ఇచ్చిన ఆజ్ఞలు మీరు పాటించక మీరు నా మీద తిరుగుబాటు చేసిన యెడల
అని చెప్పి 26 నేను మీ ఆహారమును అనగా మీ ప్రాణాధారమును తీసివేసిన తరువాత 10 మంది స్త్రీలు ఒక్క పొయ్యిలోనే మీకు ఆహారము వండి తూనిక చొప్పున మీ ఆహారమును మీకు మరల ఇచ్చెదరు, మీరు తినిదరు కానీ తృప్తి పొందరు. చూసారా దేవుని ఉగ్రత. అదే విధముగా ఇక్కడ దేవుని కార్యాలు ఒక్కసారి మనం త్వరగా చూస్తే ద్వితీయోపదేశ కాండము 6:10 నీ దేవుడైన యెహోవా అంటే నిర్గమకాండంలో ఉన్నవి తిరిగి చెప్పుతూ మోషే చెప్పుతున్నాడు అనమాట. నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో చేసిన ప్రమాణమును బట్టి నిన్ను ఆ యొక్క వాగ్దానము దేశములో ప్రవేశపెట్టి నీవు కట్టని గొప్ప మంచి పురములను, నీవు నింపని మంచి ద్రవ్యముల చేత నింపబడిన ఇండ్లను, నీవు త్రవ్వకపోయినా త్రవ్వబడిన బావులను, నీవు నాటని ద్రాక్ష తోటలు, ఒలీవ తోటలను నీకు ఇచ్చిన తర్వాత నీవు తిని తృప్తి పొందినప్పుడు, ఇది పదే రిపీట్ అవుతుంది. 2-3 వచనాలు చదువుకుందాం. అంటే వాక్యము నీకు అర్థం అవ్వాలి. దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన యెహోవాను మరవకుండా నీవు జాగ్రత్త పడాలి. ఆయనకు భయపడి. నేను చూశాను నా జీవితం. ఒట్టి చేతులతో వస్తారు, మెల్లిగా ఉద్యోగం దొరుకుతుంది, తర్వాత పార్ట్ టైం అంటారు, తర్వాత డబుల్ డ్యూటీ అంటారు. దేవుని సన్నిధిలో కొన్నాళ్ళు బాగా వెళ్తుంది, తర్వాత మళ్ళా వస్తారు. ఈ మధ్యలో కానుకివ్వరు, సన్నిధికి రామంటే బట్టలు ఎప్పుడు ఉతుక్కోమంటారు, అసలు సెలవు అనేది ఎక్కడిస్తున్నారని మీరు చెప్తారండి. మాకు వస్తున్న బాధలు అంటే ఇల్లు కట్టాలని, పిల్లలకి పెళ్ళిళ్ళు చేయాలని. మరి ఇన్నాళ్ళు నువ్వు దేవుని చుట్టూ తిరిగావు, దేవుడా నన్ను దీవించని ఎంతమంది కృతజ్ఞతగా ఉన్నారు చెప్పండి. కనుక మీరు సేవించకూడదు అన్య దేవతలను. ద్వితీయోపదేశ కాండం 8:7 మళ్ళా రిపీట్ చేస్తారు. నిన్ను మంచి దేశంలో ప్రవేశపెట్టును, అది నీటి వాగులు, లోయలలో నుండి, కొండల నుండి పారు ఊటలు, అగాధ జలములు గల దేశము. అది గోధుమలు, యవలు, ద్రాక్ష చెట్లు, అంజూరపు చెట్లు, దానిమ్మ పండ్లు గల దేశము, ఒలీవ నూనె, తేనె గల దేశము. కరువు అనుకున్నారు. నీవు ఆహారము తిను దేశము, అందులో నీకు ఏ లోపము ఉండదు. అది ఇనుపరాళ్ళు గల దేశం. కువైట్ గురించి చెప్పినాయండి. మరి 20 పైసలు పెడితే ఇరానీ రోటీ వస్తుంది, 50 పైసలు పెడితే కుబుసులు వస్తాయి. అది ఇంకా ఏది మారినా ఇది మారదు. 150 ఫిల్స్కి బ్రెడ్ దొరుకుతుంది. ఏ ఒక్కరూ ఆకలితో ఉండకూడదని వీళ్ళు శాసనం రాసి పెట్టారు. ఏ ఒక్కడు ఆకలితో పడుకోకూడదని. కానీ ఆలోచించండి, అది ఇనుపరాళ్ళు గల దేశము. దాని కొండల్లో నీవు రాగి త్రవ్వి తీయవచ్చు, కానీ నీవు తిని తృప్తి పొంది నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన మంచి దేశమును బట్టి ఆయన స్తుతించాలి. ఎప్పుడైతే నీవు కడుపారా తిని మంచి ఇండ్లు కట్టుకుని వాటిలో నివసింపగా, చూసారా ముందే చెప్పబడుతుంది. ప్రవక్తల గ్రంథము ద్వితీయోపదేశ కాండం 2:1 నీ పశువులు, నీ గొర్రె మేకలు వృద్ధి అయి నీకు వెండి బంగారములు విస్తరించి నీకు కలిగినదంతయు వర్ధిల్లినప్పుడు నీ మనస్సు మదించి దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవాను మరిచెదవేమో. కాబట్టి దేవుడు నడిపించిన విధానము ఏ రోజు మరిచిపోవద్దు. కానీ నీకు మేలు చేయవలనని నిన్ను అణుచుటకు, శోధించుటకు పితరులు ఎరుగని మన్నాతో నిన్ను పోషించాడే. అయితే మీరేమంటారు, మా తెలివితేటలతో మేము ఇది చేసుకున్నాం, మా బాహుబలము, మాకు భాగ్యం దొరికింది అంటారేమో. జాగ్రత్త. ఎందుకంటే మీకు సామర్థ్యము కలుగు చేసిన వాడు దేవుడే. ఒకవేళ మీరు విడిచిపెట్టి పోతారేమో అని ఇక్కడ ముందుగానే చెప్పబడుతుంది. మరి 32వ అధ్యాయము నేను చెప్పాను కదా, కొన్ని వచనాలు నేర్చుకున్నాం. 13వ వచనం, భూమి యొక్క ఉన్నత స్థలముల మీద అంటే దేవునికి వినయము ఉన్న వారిని దేవుడు, మొన్న చెప్పాను కదా యెషయా 58:14, ఉన్నతమైన స్థలముల మీద ఆయన ఉంచుతాడని. పొలముల పంట
తినిపిస్తాడని, కొండ బండ నుండి తేనెను, చికుముకి రాతి బండ నుండి నూనెను ఇస్తాడని, అయితే ఆవు మజ్జిగ, గొర్రె మేకల పచ్చిపాలు, గొర్రె పిల్లల క్రొవ్వు, బాషాను పొట్టేళ్లు, మేకలు, గోధుమల మెరికల సారము నీకిచ్చాను. నీవు త్రాగిన మద్యము ద్రాక్షల రసము. అయితే యెషూరును అంటే ఇశ్రాయేలే క్రొవ్విన వాడై కాలు జాడించి నాశనమునకు ముందు గర్వం నడుస్తుంది. ఎప్పుడైతే ఇది నా కష్టార్జితం అంటావో ఉన్నదంతా పోగొట్టుకుంటావు. చాలా మంది నా దగ్గరకు వచ్చి నన్ను పరీక్షిస్తారు. వాళ్ళు మాటలతో కట్టి పెట్టాలని. ప్రభువునందు ప్రియులరా, దేవుడు యథార్థవంతుడు, దేవుడు మంచివాడు. నీవు ఏ నిర్ణయంలో వెళ్తావో, నీకు ఇవ్వబడిన దర్శనంలో ఉన్నావా లేవా అని దేవుడు పరీక్షిస్తూ ఉంటాడు. అయితే వాడు తన్ను పుట్టించిన దేవుని విడిచెను, తన రక్షణ శైలమును తృణీకరించును, అన్య దేవతల పట్టు తిరిగిపోయి రోషము కలిగించారు. ఇదే వాక్యము ద్వితీయోపదేశకాండం 31:20. నేను వారి పితరులతో ప్రమాణం చేసినట్లు పాలు తేనెలు ప్రవహించు దేశమున వారిని ప్రవేశపెట్టిన తర్వాత వారు తిని త్రాగి తృప్తి పొంది క్రొవ్విన వారై అన్య దేవతల తట్టు తిరిగి నన్ను తృణీకరించిన నిబంధన. 4 బాస్కెట్స్ అని చెప్తూ, ఒకటి సిన్, పాపము చేసిన వెంటనే జడ్జ్మెంట్. కానీ దేవుడు కాల్, రిపెంటెన్స్, పశ్చాత్తాపడమంటున్నాడు. అప్పుడు తిరిగి ప్రామిస్, వాగ్దానం ఇస్తానంటున్నాడు. ఇవి సైకిల్స్. ఈ బైబిల్ చదివినప్పుడు మనము ప్రతి ఒక్కరి జీవితంలో ఈ న్యాయాధిపతుల గ్రంథం చదివినప్పుడు ఇశ్రాయేలీయులు పాపం చేయడం, వారి పడిపోవడం, వారిని ఆ యొక్క శత్రువులకి అప్పగించడం, తిరిగి వారు మర్ర పెట్టడం, మళ్ళా దేవుడు వారిని రక్షించడం, మన జీవిత కాలం మట్టుకు ఇది సైకిల్ జరుగుతూనే ఉంటుంది. అందుకనే మనము కొన్ని వచనాలు చూసుకొని నిర్గమాకాండం 16కి వెళ్తే ఎవరు తిని తృప్తి పొందుతారు? కీర్తన 22:26. దీనులు భోజనము చేసి తృప్తి పొందుతారు. చూసారా? 1. 2, యెహోవాను వెతుకువారు ఆయనను స్తుతిస్తారు. మీ హృదయములు తెప్పరిల్లి మీరు నిత్యము బ్రతుకుతారు. కాబట్టి ఈ దీనులు ఎవరైతే దీనత్వం కలిగి ఉంటారో, అదే విధముగా కీర్తనలు 37:16, నీతిమంతునికి కలిగినది కొంచెమైనను బహుమంది భక్తిహీనులకున్న ధన సమృద్ధి కంటే శ్రేష్టము. నీ దగ్గర ఎంత ఉండాలో దేవునికి పదే నేను మీకు చెప్తున్నాను, దేవునికి తెలుసు. కనుక ఇక్కడ దేవుని వాక్యం, భక్తిహీనుల బాహువు విరవబడును, నీతిమంతులకు యెహోవాయే సంరక్షకుడు. కాబట్టి ఈ నిర్దోషుల చర్యలను యెహోవా గుర్తించుచున్నాడు. వారి స్వాస్థ్యము సదాకాలము నిలుచును. అయితే ఆపద కాలమందు నీతిమంతులు సిగ్గునందరు, కరువు దినములలో వారు తృప్తి పొందుతారు. ఈ విధమైన ధన్యకరమైన జీవితము, తృప్తికరమైన జీవితము నీకుందా? ఈ యొక్క నిర్గమాకాండం 16వ అధ్యాయంలో వారిని ఎలా పరీక్షించాడో తెలుసా? వారు కష్టపడలేదు, విత్తలేదు, ఆ యొక్క పంట నూర్చలేదు, ఆకాశము నుండి ఆహారం ఇచ్చాడు. ఏం చెప్పాడో తెలుసా? ఎంత కావాలో అంతే తీసుకోమన్నాడు. ఎక్కువగా తీసుకున్నారు, ఎక్కువగా మిగల్లా. తక్కువ తెచ్చుకున్నారు, తక్కువ మిగల్లా. ఎవరికి ఎంత కావాలో కొలత పెట్టి చూసినప్పుడు వారికి అంతే దొరికింది. అదే విధముగా 6వ తేదీ ఆ రోజున రెండంతలు తెచ్చుకోమన్నాడు. అయితే మన వాళ్ళు, మీకు తెలుసు కదా, అక్కడ కూడా వాళ్ళు, ఇదిగో 17వ వచనం చదవని, ఇశ్రాయేలీయులు అట్లు చేయగా కొందరు హెచ్చుగా కొందరు తక్కువగా కూర్చుకొనిరి. ఓమెరుతో కొలిచినప్పుడు హెచ్చుగా కూర్చుకున్న వానికి ఎక్కువ మిగలలేదు, తక్కువ కూర్చుకున్న వానికి తక్కువ కాలేదు. కాబట్టి కరెక్ట్గా వారికి ఏది కావాలో అది కూర్చుకున్నాడు. కానీ ఉదయం వరకు ఏది ఉంచొద్దు అన్నారు, వారు ఉంచారు, పురుగు పట్టింది, కంపు కొట్టింది. అలాగా మరియు మళ్ళా ఏం జరిగింది మనము చూచినప్పుడు 7వ దినమున ఎవ్వరూ వెళ్ళి ఏమీ చేయొద్దు అని చెప్పబడింది. అయితే 7వ దినమున
వీరు దాచిపెట్టి ఉంచుకునిది. నిర్గమకాండం 16:24. వారు ఉదయం వరకు దాన్ని ఉంచుకునిది, అది కంపు కొట్టలేదు, పురుగు పట్టలేదు. చూసారా? అయితే మోషే, నేడు దానిని తినుడి, నేటి దినము యెహోవాకు విశ్రాంతి దినము, అది బయట దొరకదు కనుక 6 దినములు దాన్ని కూర్చుకునవలెను, 7వ దినమున అది దొరకదు. అయితే కొందరు 7వ దినమున కూర్చుకోవడానికి వెళ్ళగా వారికి ఏమీ దొరకలేదు. అప్పుడు దేవుడు వచ్చాడండి. ఎన్నాళ్ళ వరకు మీరు ఎలా చేస్తారు? ఎన్నాళ్ళ వరకు నన్ను శోధిస్తారు అని చెప్పి దేవుడు అక్కడ ఎంతో బాధపడినట్లు చూడగలుగుతుంది. నిజంగా కడుపు కోసమే బ్రతుకుతున్నామా? నిజంగా మనస్సుని సంతోషపెట్టుకోవడానికే బ్రతుకుతున్నామా? మనకి జీవితాన్ని ఇచ్చిన దేవుని కొరకు బ్రతకడానికి ఇష్టపడుతున్నామా? నా జీవితంలో ప్రతీదీ పరీక్షల గుండా నేను వచ్చాను. నా దేవుడు శ్రమ కలిగిన వేళ నాకు తోడుగా ఉన్నాడు. శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగు చేయనని ఆయన యందు విశ్వాసం ఉంచిన ఏ ఒక్కరిని ఆయన చేయవించుకో. ఏ రోజునైతే ఆయన యందు నువ్వు విశ్వాసం ఉంచుతావు, ఏ రోజు ఆయన యందు నమ్మకం ఉంచుతావో, ఆయన నమ్మదగిన దేవుడు. ఆయన నిన్నెన్నడూ విడిచిపెట్టడు. వినయము కలిగి ఉండుట ఘనతకు సూచన, గర్వము కలిగి ఉండుట నాశనమునకు సూచన. ఏ రోజు నీ నోట కూడని మాట రానము. జాగ్రత్త సుమ, మనము ఏ పాటి వారం? ఆయన అంతకంతకు నిన్ను హెచ్చించాలని, నిన్ను దీవించాలని, నిన్ను ఆశీర్వదించాలని ఎదురు చూస్తున్నాడు. ప్రార్థన చేస్తాడు. పరిశుద్ధుడా, ప్రేమ కలిగించండి. వెతుబడిన వాక్యం ఇన్నాళ్ళుగా దీవిస్తాను. నేను దేనికోసం బ్రతుకుతున్నా? కడుపు కోసమేనా? ఇల్లు కట్టుకోవడానికినా? పిల్లల్ని పోషించుకోవడానికినా? ఈ జీవితం నీదే ప్రభు. నీకోసం మేము బ్రతికినప్పుడు అనేక మందికి ఆశీర్వాదంగా మమ్మల్ని చేస్తామని యేసు శ్రేష్టమైన నామమున దీవిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్.